ఒప్పుకున్నది అమ్మాయి అంటే అబ్బాయి ఒక అయ్యాక అబ్బకు పుట్టిన ఆడిదైతే అట్లా ఒప్పుకుంటారా? కడుపున పుట్టిన కొడుకుని ఒక ఉంచుకున్నోని కోసము చంపటం అది ఏ పాటి కరెక్టరా? కాదు కదా. ఎవరైనా ప్రజలే కానీ ఎవరే కానీ ఈ లోకం ఒప్పుకోదు కదా. ఒప్పుకోని విషయం అమ్మాయి మాట్లాడింది. ఆ కన్న కొడుకుని వాడు వచ్చినాడు, ఆ పిల్లగాడు ఏమన్నాడు, వీడికి పిల్లగాడిని ఎందుకు మంచానికి వేసి కొట్టి చంపినరు? అందుకే నేనేం చెప్తానా, మన దేశం ఏడిపోతుందంటే అది మన భారతదేశం కాకుండా పాకిస్తాన్ అయిపోతుంది. అది ఎందుకంటే మనకు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. ఆ భయాలు లేకనే కదా. వాడు ఇప్పుడు ఆ చిన్న బాబుని చంపిండు. మరి వాడిని ఏం చేసిండ్రు? జైల్లో ఎన్నో 4 రోజులు పోతారు, అందులో పెడతారు, బెయిల్ మీద బయటకు వస్తాడు. మరి ఆ చిన్న కొడుకు ఏడ నుంచి వస్తాడు? దీన్ని వాడిని ఒకేసారి ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టి నరకటమా, చంపటమా, లేకపోతే ఉరిశిచ్చ చేయటమా చేస్తే అచ్చలన్నీ ఆగుతాయి కదా. ఉంచుకున్నాను కోసమా మొగడిని చంప, ఆ ఉంచుకున్నాను కోసం కడుపులు పుట్టిన కన్న కొడుకునే చంపుతుందా? గాడిద అది భూమి మీద బతకనియొద్దు ఎవరే కానీ. నేను చెప్తున్నా కదా, పోలీసు వాళ్ళు ఇది కరెక్ట్గా తీసుకుంటే హత్యలన్నీ చాలా ఆగిపోతాయి. ఇప్పుడు 9 నెలలు కానీ మోసింది చంపుదానిక ఉంచుకున్నాడు. ఆఫ్టర్ ఉంచుకున్నాడు. మొగడైనా అందరైనా చేసుకున్న పెయింట్ మీద కేజీ రాదని ఒక్కసారి ఆడ కూతురు ఆలోచించితే బాగుంటుంది. ఎందుకంటే మగవాళ్ళు కూడా భార్యలను చంపుతారు. ఒకళ్ళొకళ్ళని చంపుకున్నానికి మనం పుట్టలేదు కదా. అందు గురించి అలా చేయకూడదు. ఒక కన్న కొడుకు కోసము ఆ నేలకేసి కొట్టడం అది సోషల్ మీడియాలో పెట్టారు. అవును అవును పిల్లలు అడ్డొస్తున్నారని లేపేస్తున్నారు. అవును, ఈ రోజులో పిల్లలు పుట్టక ఎంత మంది రైతున్నారు. అవును, గుళ్ళు తిరుగుతున్నారు. అవును, పుట్టాక ఇలా చేస్తున్నారు. పిల్లలు పుట్టాక ఇలా చేస్తారంటే అడ్డొస్తారని ఎంతమందిని ఇప్పుడు చాలా మంది చేసుకున్నాడు కోసం ఎంతమంది పిల్లల్ని చంపారు. ఒక ఆమె అయితే 3 ఒకే రోజు చంపిందా? మరి ఇట్లా ఎంతమందిని కన్న పిల్లల్ని కూడా చంపుతారు. సంతానం లేక దేవుడి చుట్టూ ఎక్కడెక్కడో తిరిగి సంతానం మనం తెచ్చుకుంటాం ఒక కన్న కడుపు కోసం. ఆ పిల్లల కోసం కూడా తప్పో ఒప్పో పాస్ పని చేసి ఆ పిల్లల్ని చాక్కుంటాం. నువ్వు 100 తప్పులు చేసిన పిల్లల కోసం అని పిల్లల్ని బతికించుకుంటూ వాళ్ళని చూసినా కానీ అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో అడ్డొత్తన్నని చంపే ఆడపిల్లల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఏదైనా ఇప్పుడు ఒకప్పుడు చంపుకోటాలు అవి లేవు కదా. ఒకప్పుడు ఉన్నాయా? మరి ఇప్పుడు ఎక్కువ కాలేదా? లవ్ మ్యారేజ్లు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కువ కాలేదా? మరి దాని గురించే. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీన్ని గట్టి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హత్యలు అన్నది ఎక్కువ జరగటలేదా? ఎన్ని అయినాయి? ఇప్పుడు అమ్మాయిని చంపి ఎన్ని నెలలు? ఇప్పుడు మనం పొద్దున్నైతే రాముడు దేవుడు అవి చూస్తలే. పొద్దున్నైతే ఎల్లబెట్టినా ఏ యూట్యూబ్లో ఎల్లబెట్టినా కానీ హత్యలే జరుగుతున్నాయి. కన్న పిల్లల్ని బుడ్డ ఏం తెలవని పిల్లల్ని ఒక అమ్మాయి ఒక పిల్లల్ని ఏం చేసింది? పైన ట్యాంకులు వేసి మూత పెట్టింది. అదేమైంది? కన్న కడిపే కదా. ఎందుకు చంపినామంటే ఉంచుకున్నాను కోసమే. ప్రభుత్వమే ఇది. నేను పక్కా చెప్తున్నా, ప్రభుత్వమే. పోలీసు వాళ్ళు కాదు ఎవ్వరు దీని గురించి. రేవంత్ రెడ్డి ఏమో పట్టించుకుంటాడా? పరిపాలన చేసేటోళ్ళు కరెక్ట్గా పట్టించుకుంటే అచ్చలన్నీ ఆగయా. మొన్న 9 గంటలకు ఆ పిల్లగాన్ని చంపేయలేదా? ఎందుకు చంపేసిండు? ఇప్పుడు ప్రేమించిండు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పుకొని వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళని చెప్పుకోపోయిందా? 9 గంటలకే రోడ్డు పొడుగుతో గేది చంపుతుంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఇళ్ళల్లో ఉన్నోళ్ళు ఒక్కసారైనా ఆ పిల్లగాన్ని చంపుతుంటే 10 మంది పోతే ఆ ప్రాణం అనేది బతకపోయేదా? మరి అలా ఎక్కడ చంపుతుంటే చూస్తుంటారు, పొడుచుకుంటుంటే చూస్తుంటే ప్రజలు కూడా చైతన్యం ఉండాలి కదా. మనం ఒకళ్ళు ఉంటేనే దేశం అయింది కదా. అందు గురించే పోలీసు కరకన్నది లేదు, చచ్చిపోయింది. అందు గురించి హత్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు లేదా బయట. మరి ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? పోలీసు వాళ్ళు అట్నుంచి వస్తారంటే ఉచ్చబోసుకోవాలి. అరే అమ్మో పోలీసు వాళ్ళు వస్తారు, అమ్మో ఇది చేస్తే నన్ను పట్టుకుంటారేమో, రేపు జైలు ఎత్తారని ఒక్కసారి కూడా ఆలోచించుతానరా? ఆడైనా మొగైనా ఎవరైనా ఆలోచన అవి లేవు. చంపుకోటాలు, ఉంచుకున్నాను కోసం పిల్లల్ని చంపటం, ఉంచుకున్నాను కోసం మొగుడిని చంపటం, ఇవే జరుగుతున్నాయి కానీ ఇంకా వేరే ఏం జరుగుతున్నాయి? మనం ఏది పొద్దున్నైతే వార్తలే కానీ కానీ ప్రతి ఒక్కరిలో ఇవే వస్తున్నాయి. అమ్మాయిలు కూడా మరి ఎందుకంటారు? కనకుంటూ ఉంటే బాగుంటుంది. కనటం రోడ్డు మీద ఎక్కడో కుప్ప తొట్టలు వేయటం, మరి ఎందుకు కనాలా? ఎందుకు వేయాలి? అదే అంతే కదా. కనొద్దు వేయొద్దు. పిల్లలు లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా సాక్కుంటారు కదా. ఇప్పుడు వాడు వచ్చి ఉంచుకున్న దానికోసం వచ్చి కొడుకుని చంపితే వాడు చేసుకున్న మొగని బయటికి పంపి ఎవడో ఉంచుకున్నోడు వచ్చి నీ కన్న కొడుకుని చంపుతాడా? అది ఎవడిచ్చిండు వానికి హక్కు?
లంజోడుకుని ఎమ్మటే పలగజీరినట్టుంటే ఇవాళ ఉండునా వీడిని చూసి ఇంకొకడిని చూసి ఇంకొకడు అలా జరగకుండా చేయాలంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే కదా, అంతే కదా. ఓ మంత్రి అన్ని మంత్రులు ఆయనే చేస్తాడు కాబట్టి వాళ్ళే చర్య తీసుకోవాలి, హత్యలు అన్నది ఆగుతాయి అప్పుడు.